अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जहीराबाद में साबिक बीआरएस नुमाइंदों ने वज़ीर आला रेवंत रेड्डी के संगारेड्डी दौरे पर शदीद तनकीद की। साबिक DCMS चेयरमैन शिवकुमार ने कहा कि अवाम को बड़े माली पैकेज की उम्मीद थी, मगर कोई बड़ा ऐलान नहीं हुआ। रहनुमाओं ने सिंगूर रिजर्वायर में पानी की कमी और पीने के पानी के बहरान का मसला उठाया। उन्होंने 4267 करोड़ के संगमेश्वर बिस्वेश्वर प्रोजेक्ट को फौरी दोबारा शुरू करने का मुतालबा किया। बसूरत दीगर जहीराबाद से बड़े पैमाने पर पैदल मार्च की वार्निंग दी गई। అందరికీ నమస్కారం। మరి ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మరి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సంబంధించి మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్లో ఉండడం జరిగింది. వారి ఆదేశానుసారం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి పార్టీ ఆదేశానుసారం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే నిన్న ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు. నిన్న జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యటన వివరాలు, పర్యటన చేసినటువంటి తీరు మరి దాదాపుగా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాం. సామాన్యంగా ఒక జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి వస్తుందంటే తప్పకుండా ఆ జిల్లా నలుమూలల నుండి కూడా ఎక్స్పెక్టేషన్ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఖాళీ చేతులతో కాకుండా కనీసం ఏంటంటే గ్రామానికి, మున్సిపాలిటీకి ఎంతో కొంత నిధులు ఇచ్చేవాడు. అక్కడ పార్టీలకు అతీతంగా వారు ఇచ్చేవారు. దాదాపు ఏంటంటే పార్టీలను చూడకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ప్రతి మున్సిపాలిటీకి కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి సుమారుగా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఎంతో అంత ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ మీటింగ్ జరిగినా మరి ఆ యొక్క జిల్లాకు సంబంధించి కొంతమేరకు ఎంతో కొంత నిధులు ఇచ్చేవారు. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సామాన్యంగా. ఏంటంటే ప్రజలకు ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మన జిల్లాకు వస్తే ఏమన్నా ఇస్తాడేమని దాంట్లో భాగంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎంతో కొంత జిల్లా హెడ్ క్వార్టర్ గతంలో జహీరాబాద్కి వచ్చి ఉత్తి చేతులతో వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇక్కడికి వస్తే కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది, దాదాపుగా కనీసం ఇక్కడైనా ఇస్తాడేమో. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ప్రభుత్వం ఏర్పడని చెప్పేసి అనుకున్నాం. మరి నిన్న మీటింగ్ చూస్తే మీ అందరికీ తెలుసు. ఆ మీటింగ్ చూస్తే ఏముందంటే సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. సొమ్మేమో ప్రజలదైతే సోకు కాంగ్రెస్ పార్టీది అయింది. మరి అదేదో మీటింగ్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభని పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేకుండే, కానీ ఆ మీటింగ్లో దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ సొమ్ము అంతా గవర్నమెంటు దీంట్లో ఇది చేయడానికి మీరు స్టేజ్ మీద చూస్తే అందరి ఫోటోలు ఉన్నాయి, కానీ ఎవరికి కూడా ఇన్ఫామ్ లేదు. దాదాపు ఏంటంటే అక్కడ ఉన్న మీరు చూడండి ఒకసారి ఈ యొక్క స్టేజ్ బ్యానర్లో చూస్తే సంగారెడ్డి శాసనసభ్యులు ఉన్నారు, మరి నారాయణఖేడ్ శాసనసభ్యులు, పటాన్చెరు శాసనసభ్యులు, జహీరాబాద్ శాసనసభ్యులు, మరి నర్సాపూర్ శాసనసభ్యులు. ఈ స్టేజ్ పైనేమో అందరి ఫోటోలు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి అక్కడ మీరు స్టేజ్ మీద ప్రత్యక్షంగా చూస్తే మట్టుకైతే ఎవ్వరు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మరి నాన్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారి యొక్క కార్యకర్తలు ఉన్నారు, కానీ ఎక్కడ వేరే ప్రజాప్రతినిధులు అయితే ఎవరు కనబడలేమన్నారు. అంటే ఇది ఎక్కడ పోతుంది పరిస్థితి? కనీసం ఏంటంటే గౌరవ శాసనసభ్యులకు ఇంటిమేషన్ సైతం కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న ఎమ్మెల్యే గారు మేమందరం కలిసే ఉన్నాం. సంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్థానిక నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే ప్రిసైడింగ్ అధ్యక్షతన కార్యక్రమం జరగాల్సి వస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి నిన్న ఇంటిమేషనే లేదు. ఈ జిల్లాలో భాగమైనటువంటి జహీరాబాద్ శాసనసభ్యునికి ఇంటిమేషనే లేదు. మరి ఇక్కడ ఎక్కడ దారి తీస్తున్నాం? ఈరోజు రాలే కదా, దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించినటువంటి విషయం. కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు
మనం గౌరవించకుండా ఆ ప్రజాప్రతినిధులను మనం మరి గౌరవించకపోతే మరి కనీసం ఆ స్టేజ్ మీద ఎందుకు ఫోటోలు వేసినాం? అటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని పెట్టుకుంటే బాగుండే కదా. ఇప్పుడు రాష్ట్ర కార్యక్రమం చేసినావు, చలో జిల్లాకు వచ్చినావు, స్వాగతించిన అందరు కూడా చాలా తప్పకుండా జిల్లా ప్రజలందరూ కూడా హర్షించే దగ్గరికి స్వాగతిస్తారు. కానీ జిల్లా ప్రజలకు ఏమైనా చేయి. ఈ జిల్లాలో ఇప్పటికే సింగూరు నీళ్ళు ఎండిపోతున్నాయి. సింగూరు ఎండిపోయి మొత్తం ఏంటంటే రేపు 4 రోజులైతే క్రికెట్ ఆడుకునే పరిస్థితి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పటికే తాగునీళ్ళు జిల్లాలో వారం రోజులకు ఒకసారి వస్తున్నటువంటి సందర్భం లేదు. మరి ఈరోజు తాగునీళ్లకు కటకటలాడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ సింగూరు గురించి ఒక ముక్క మాట్లాడకపోతే మరి అదేవిధంగా ఈ జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి, ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి యొక్క పెద్ద హృదయంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి కానీ, జైరాబాద్ ప్రాంతం కానీ, నారాయణఖేడ్ కానీ, అందోల్ కానీ వీరందరినీ కూడా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారుగా 4,267 కోట్ల రూపాయలతోటి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభిస్తే మరి ఆ యొక్క పనులను కూడా ప్రారంభించడం జరిగింది. మరి వాటిని ఈరోజు ఆపిపెట్టినవు. మరి జిల్లా ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పేసి నువ్వు ఆపిపెట్టడం జరిగింది. ఈరోజు దాని గురించి ఒక్క మాట కూడా కనీసం అనకపోతేవి. మరి ఈరోజు ఎవరైతే ఆ పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లు నీ సంఖ్యలోనే ఉన్నారు కదా. ఈరోజు ఏదైతే మెగా కన్స్ట్రక్షన్ చేస్తుందో ఆ మెగా కన్స్ట్రక్షన్ కూడా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ సంఖ్యలోనే ఉన్నారు కదా. మరి ఎందుకు ఆ యొక్క పనులను స్టార్ట్ చేపించట్లేదు? ఈ యొక్క జిల్లా రైతాంగానికి నీళ్ళెందుకు అందించట్లేదు అని చెప్పేసి మరి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎందుకు నోరిప్పట్లేదు? ఈ యొక్క సంగమేశ్వర బసవేశ్వర మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు నోరిప్పట్లేదు? ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించడం మీకు ఇష్టం లేదా? సూటిగా చెప్పండి రైతులకు. మరి ఇష్టం ఉంటే ఆ పనులు ప్రారంభించడంలో, ఆ పనులు జరగడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈరోజు ఎక్కడెక్కడో ఇంకా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మన జిల్లాలో ఉన్నటువంటి బంగారం లాంటి ఏదైతే సింగూరు ఉందో అదొక దిక్కు ఎండిపోతూ ఉంది. మరి వస్తున్నటువంటి చేపట్టాల్సినటువంటి సంగమేశ్వర బసవేశ్వరనేమో అదే అట్టకేసి కూర్చున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని మాట్లాడకుండా ఇంకా మాట్లాడడానికి తావలేకపోతే సంగారెడ్డికి వచ్చేసి మరి ఇంకా అవాకులు చెవాకులన్నీ ఇక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇదన్నీ కూడా తగదు. కనీసం ఏంటంటే గౌరవ ఆ రోజు మా యొక్క మంత్రి గారు అయినటువంటి హరీష్ రావు గారు ఏ రోజు వారి యొక్క పర్యటన ఉందంటే దాదాపుగా అక్కడి ప్రజలంతా సంతోషపడేవాళ్ళు. ఈరోజు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు వస్తున్నారు, తప్పకుండా ఇక్కడ ఎంతో కొంత నిధులు ఇచ్చిపోతాడని చెప్పేసి మరి వచ్చినప్పుడల్లా ఏ రోజు కూడా కనీసం ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఎక్కడ కావాల్సి అక్కడ నిధులను ఇచ్చేసి జీవోలు తీసి అక్కడ పనులు అయ్యే విధంగా మరి వారు కార్యాచరణ రూపొందించి మరి చేసేవారు. కనీసం ఎక్కడికి వచ్చినా 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చి వెళ్ళే లోపల సంగారెడ్డి జిల్లా నుండి జీవో కాపీ వెలువడి మళ్ళీ వచ్చే లోపల అవి పనులు చాలయ్యే విధంగా ఆ రోజు హరీష్ రావు గారు ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడ్డటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఏం జరుగుతున్నది? ఈరోజు ఎంతోమంది రోడ్లల్లో గ్రామ పంచాయతీ రోడ్లు కానీ లేకపోతే R&B రోడ్లు కానీ ఈరోజు దాదాపుగా వారు ఆ రోడ్ల వెంబడి వెళ్ళి ఈరోజు మోకాలు ఇరగొట్టుకునే పరిస్థితి, కాలు ఇరగొట్టుకునే పరిస్థితి, నడుములు ఇరగొట్టుకునే పరిస్థితి మీరు చూస్తలేరా? మీ దగ్గరికి వస్తలేదా? ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఈ జిల్లాలో అర్థం పట్టట్లేదా? ఇవన్నీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే పత్రికా సోదరుల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మరి ఎప్పటికప్పుడు కూడా ఇవన్నీ తెలియజేస్తూనే ఉన్నారు. మరి ఏమైంది? ఈరోజు జైరాబాద్కి వచ్చి వెళ్ళి 15 నెలలు అయితే ఆ రోజు ఘనంగా స్వాగతించినాం. మేము కూడా వెళ్ళినాం. గౌరవ శాసనసభ్యులు గారు మరి నేను సాక్షాత్ వెళ్ళి మరి ఆ యొక్క స్టేజ్ మీద కూడా వారిని స్వాగతించినాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మన జిల్లాకు వచ్చినప్పుడు
స్వాగతం చెప్పాల్సినటువంటి అవసరం అని చెప్పేసి తప్పకుండా వారికి స్వాగతించాలి అని చెప్పి స్వాగతించి మరి ఇక్కడ నుండి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మాకు కొత్త ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి అవి ఆపకుండా ఈ ప్రజలకు మేలు చేయమని, ఈ ప్రజలకు శాపంగా అడ్డుపడకుండా గతంలో ఏవైతే శాంక్షన్ అయినటువంటి నిధులు ఉన్నాయో టీయూఎఫ్ఐడిసి కానీ ఎస్డిఎఫ్లో కానీ మరి ఇచ్చినటువంటి నిధులను వాటినన్నిటి కూడా తక్షణమే ప్రారంభించాలని మా ఎమ్మెల్యే గారి ద్వారా కోరితే 15 నెలలైనా ఇప్పటి వరకు దాని ఎక్కడ దాఖలా లేనటువంటి పరిస్థితి, చలనం లేనటువంటి పరిస్థితి. మరి ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ ఏ డస్ట్బిన్లో పడ్డాయో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజైనా ఒకటే చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారేమో, వచ్చిండ్రు కదా తప్పకుండా ఈ జిల్లాకు నిధులు ఇచ్చి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకుంటారేమని చెప్పేసి చూడడం జరిగింది. మరి ఇంకా కూడా 2.5 ఏళ్ళు 32 నెలలైనా ఇంకా కూడా మీ లోపల మార్పు వచ్చే పరిస్థితి లేదు. జిల్లా ప్రజాప్రతినిధులకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా కూడా సగం పీరియడ్ పైన అయిపోయింది. ఇప్పటికైనా దయదలిచి ఈ జిల్లాకు ఉన్నటువంటి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును మీరు చొరవ తీసుకొని తొందరగా ప్రారంభించి మరి ఆ యొక్క పనులు అయ్యే విధంగా చూసి మరి ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు చేయలేనటువంటి పరిస్థితి అయితే తప్పకుండా దానికి ఒక పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యాచరణ ప్రారంభించి ఇదే జైరాబాద్ సంగమేశ్వర టెంపుల్ నుండి ప్రారంభించడానికి మా యొక్క గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి తప్పకుండా ఏంటంటే అతి త్వరలో మీ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ వస్తుందేమని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా ఈ జిల్లాకు నిధులు ఇచ్చేసి ఆదుకోవాల్సిందిగా మరి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చెళ్ళిండు, మరి మీరు తెస్తారా లేదా, అప్పుడు కూడా నెల తర్వాత 2 నెలల తర్వాత వస్తాయని అనుకున్నాం, ఏమీ రాలే. ఎక్కడ వేసిన పని అక్కడే ఉంది. కేవలం మున్సిపాలిటీ మటుకు 18.5 కోట్ల రూపాయలు, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి నిధులు, అది కూడా సెంట్రల్ లోన్ అమౌంట్, ₹1 కూడా ఫండ్ లేదు, అది కూడా లోనింగ్ తెచ్చినటువంటి అమౌంట్. అది మ్యాండేటరీగా అన్ని మున్సిపాలిటీలతో పాటు మన మున్సిపాలిటీకి వచ్చినటువంటి నిధులు, కానీ ₹1 కూడా ప్రభుత్వం తరపున ఫండ్ ఇచ్చినటువంటి దాఖలా లేదు. మరి ఎందుకు వచ్చిర్రో ఎందుకు పోయినరో తెలియదు. పూర్తిగా ప్రోగ్రాం అంతా చూస్తే సొమ్ము ప్రజలది, సోకు కాంగ్రెస్ పార్టీది అన్నట్టుగానే నిన్న కార్యక్రమం జరిగింది. కానీ ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఒరిగిందేమీ లేదు అని చెప్పేసి మరొక్కసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గమనించాలి జరుగుతున్నటువంటి గతంలో ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఏ విధమైనటువంటి హామీలు వచ్చినాయి, ఏ విధమైనటువంటి నిధులు వచ్చినాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చిండు. ఒకసారి జైరాబాద్ మే 23 వచ్చిండు, నిన్న 15 ఆగస్టు రోజు మరి సంగారెడ్డికి వచ్చిండు. ఎలాంటి నిధులు వచ్చిండు, నిధులు ఇచ్చిండు, మరి ఇక్కడ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఒక్కసారి ఈ జిల్లా ప్రజలందరూ కూడా, మరి అదేవిధంగా జైరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాలి, ఆలోచించాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి నిన్న మీటింగ్ పూర్తిగా ఏమీ లేదు, కేవలం వచ్చిండు పోయిండు, ఈడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుపుకోవడానికే వచ్చిపోయిండని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద నా తోటి నాయకులకు అలాగే పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం తెలుసు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంగారెడ్డికి వచ్చి ఆయన స్పీచ్ చూస్తుంటే అంతా ఒక మామూలు ఒక వార్డు మెంబర్ కూడా మాట్లాడని పరిస్థితిలో ఆయన స్పీచ్ ఉంది. కదా ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు వచ్చిండు కాబట్టి సంగారెడ్డి జిల్లాలో ఎన్ని కోట్లు ఇచ్చిపోతాడో, ఏమి ఇచ్చిపోతాడో, ఏం మంచి పథకాలు ఎత్తాడో, కొత్త ఏమైనా స్కీమ్లు ఇస్తాడో, ఏమైనా ఫండ్స్ ఇస్తాడో అనే ఆలోచనలో సంగారెడ్డి జిల్లా ప్రజలు ఉంటే, మీకు అందరికీ తెలుసు మరి గతంలో కేసీఆర్ ఒక జిల్లాకు కానీ ఒక నియోజకవర్గానికి వస్తే ఒక 100 కోట్లు ఇచ్చిపోతుండే. పోయినసారి మరి గతంలో మరి 1 ఇయర్ కింద మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు రూపాయి జైరాబాద్ కూడా ఇవ్వలేదు.
సరే జైరాబాద్ కాకుండా జిల్లాకి ఏమని ఇస్తాడేమో 5 నియోజకవర్గాలు కంటే రూపాయి కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన వచ్చిన ఇదేంది పద్ధతి ఏంది? ఒక రూపాయి ఇవ్వకుండా అనవసరమైన మాటలు చెప్పిందే చెప్పి మీరు గమనించండి. ఏ జిల్లాలో పోయినా ఏ కాన్స్టిట్యూన్సీలో పోయినా పోయిన కింద అదే చెప్తున్నాడు, రుణమాఫీ చేసినా. మొన్న హరీష్ రావు కూడా నిన్న పత్రిక విలేకరులు చెప్పడం జరిగింది, ఆయన జిల్లాకైనా పర్వాలేదు, లేకుంటే నా జిల్లాకైనా లేకుంటే సిద్దిపేటకి రామని చెప్పింది. ఈరోజు మేము జైరాబాద్ నుండి కోరుకుంటున్నాం. ఈరోజు నేనే రైతుగా 3 లక్షలు నాకు అప్పు ఉంటే 2 లక్షల లోపు ఉందంటే నేను కూడా 1,20,000 కట్టించిన ఏడా బ్యాంకులో పోయి. 1,95,000 ఉన్న వ్యక్తిలో కూడా 1,70,000 ఉన్న వ్యక్తిలో కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు కూడా 3-4 ఎగ్గొట్టి అది కూడా ఇవ్వలేదు. ఈరోజు ఏం మాట్లాడితే మేము రైతుల గురించి మాట్లాడామని చెప్తున్నాడు. మరి నిన్న హరీష్ అన్న చెప్పినట్టు మన సిద్దిపేటకు వచ్చినా, కొడంగల్కి వచ్చినా, మా జైరాబాద్కి వచ్చినా సంపూర్ణ ఏదైతే రుణమాఫీ ఏ గ్రామంలో జరిగినా ఈరోజు దేనికైనా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తయారున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, నువ్వైతే చెప్పినవి ఏవి అమలు కాలేదు. గతంలో 420 హామీలు ఇచ్చినామని మేము మరి చాలాసార్లు మా ఎమ్మెల్యే గారు కానీ హరీష్ అన్న కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు వచ్చింది ఏంది, చెప్పింది ఏంది. ఇంకో విషయం ఏదో కొత్తగా చెప్తున్నాడు, ఏదో పూజలు చేసినాడు హరీష్ అన్న. కొంచెం మన తెలివి ఉండాలి పెద్ద మనుషులకు. పూజ అనేది మన ధర్మం కర్మంగా ఆయన ఇష్టమైన ఆయన గుళ్ళకు పూజ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. ఈరోజు ఎక్కడ పోతున్నాం మనము? ఇప్పటికీ బాణబతులు ఇవన్నీ ఉన్నాయని మరి ముఖ్యమంత్రి అని నమ్మితే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుంది? నేను ఒకటే మనవి చేస్తున్నా, చిన్నపిల్ల చేష్టలు బంద్ చేసి నీకు పబ్లిక్ దేనికోసం కూర్చోబెట్టింది అది చేయకుండా నేను హైదరాబాద్లో మూసానది చేస్తా, లేక కొత్త సిటీ సమావేశానికి వచ్చేసిన మా యొక్క మిత్రులు శివన్న గారు, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, బీఆర్ఎస్ పెద్దలందరికీ నమస్కారాలు. మరియు పత్రిక విలేకరులందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలుపుతూ, నిన్న జరిగిన సంగారెడ్డి ముఖ్యమంత్రి సమావేశంలో మన జిల్లాకు వచ్చింది కదా, మరి ఎన్ని నిధులు ఇచ్చిపోతాడో అన్నట్ల చాలామంది చాలా ప్రజలు మరి మేము బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ నేరుగా లాస్ట్కు చూసేవరకే మరి మా మిత్రులు చెప్పినట్లు వెనుకటికి మన తాతలు మన ముత్తాతలు ఆ కాలంలో బాణమతి చేస్తారు అని ఒక అంటుండ్రు అప్పుడు పెద్ద మనుషులు. మరి ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉండి చిన్న పిల్లలాగా బాణమతులు చేస్తున్నారు. మరి రాష్ట్రం కూలిపోవాలని, ప్రజలంతా నష్టపోవాలి, చనిపోవాలి, వర్షాకాలం రాకుండా ఇవన్నీ చేస్తున్నారండి ఆయన. మరీ ఆయన చెప్తుండంటే ఒక ముఖ్యమంత్రి, మన తెలంగాణకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాట చెప్పడము, పల్లెటూళ్ళలో అందరూ నవ్వుతున్నాడు ఆయన మాటలేని. ఇదేం మాట చెప్తున్నాయినా, ఇదేం పద్ధతి, ఇది ఏడున్నది, అసలు భావనత ఎక్కడుంది అని. మరి ఇది కాకుండా ముఖ్యంగా ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యంగా ఏదైతే వాగ్దానం చేసిండో జూటా వాగ్దానాలు, స్టార్టింగ్ నుంచి కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఒక తులం బంగారం ఇస్తాడు. అదేవిధంగా మరి రైతు బంధు 10,000 బదులు 15,000 ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వలేదు, పిల్లలకు రిజిస్ట్మెంట్ ఇవ్వలేదు. వ్యవసాయదారులకు ఈరోజు చూడండి ఎంత అల్లడాలు వెళ్ళిపోతున్నాం మనము, ఎరువులు లేక. వెనకటికి ఎప్పుడన్నా మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ వ్యవసాయదారులకు ఈ స్థితి పట్టిందా? మరి ఇప్పుడు ఎంత అల్లడిల్లు పోతున్నామో. ఏదో ఎరువు కావాలంటే యాప్ కొట్టాలంట. అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారా? వ్యవసాయదారులు అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళకు యాప్ తెలియదు, మాప్ తెలియదు. అలాంటిది యాప్ మరి ఫీడ్ చేస్తేనే ఎరువు పోయి తీసుకోవాలి, అది 24 అవర్స్లో. తీసుకోకపోతే అది క్యాన్సిల్ అవుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాటకు వస్తే వ్యవసాయదారులకు
నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా అది చేసినా ఇది చేసినా అంటాడు. ఏమి ఇచ్చినట్ల? ఉల్టా వాళ్ళకి అవస్థలు తప్ప. మరి తెలుగునోళ్ళకంతా ఏదైతే వ్యవసాయం కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నామో దాని విషయంలో కూడా మరి ఈరోజు ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనేది మరి అంత ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో నీ పని నువ్వే, నీ మాటల్లో నువ్వే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా నాశనమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ భగవంతుడు అట్లా నీకు బుద్ధి ఇస్తున్నాడు, ఆ మాదిరికి చెప్పిస్తున్నాడు. మరి అది కాకుండా మా ఏరియాలో మొన్న ఇంతకుముందు మా సోదరులు షుగర్ కేన్ కోసము పోయే షుగర్ కేన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్కు ఒక లెటర్ ఇచ్చిండు. ఒక్కసారన్నా జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో షుగర్ పండించినంత ఎక్కడ కూడా మన జిల్లాలో పండది చెరుకు. మరి అలాంటిది చెరుకు వైపు దృష్టి పడినది నీకు మరలది. చెరుకు ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామా అని తెలియదు. మరి వ్యవసాయదారులకు ఒకవేళ నీకు అంత ప్రేమ ఉంటే, వ్యవసాయదారుల మీద అంతా లాభం చేయాలనుకుంటే మరి దమ్ముంటే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేపి అప్పుడు నీకు ముఖ్యమంత్రి అని ఎవరైనా మా జైరాబాద్ స్పెషల్లీ మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్తాం. అది లేదు, అది వదిలేస్తావు. ఏదో చిన్నపిల్లలాగా పిచ్చిలాగా ఒర్లుకుంటూ కూర్చుంటావు. కనుక దయచేసి మరి ఇంతమంది కూడా మా జిల్లాకి ఏమి ఇవ్వలేదు. నిన్న వచ్చి కూడా మా జిల్లాకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదు. మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మాణిక్రావు గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో అప్లికేషన్లు పిటిషన్లు ఎన్నోసార్లు ఇచ్చింది. సార్ మాకు అది కావాలి, ఇది కావాలి, రోడ్లు కావాలి, బిల్డింగ్లు కావాలి. మరి బీఆర్ఎస్ శాంక్షన్ చేసిన ప్రతి కులానికి ప్రతి మతానికి మరి కమ్యూనిటీ హాల్ కోసం భూములు కేటాయించారు, కొన్ని ఫండ్స్ కేటాయించారు. సగం పనులైనాయి, సగం కాలేదు. దయచేసి మరి ఇప్పుడైనా రాబోయే రోజుల్లో ప్రజలపైన దృష్టి పెట్టి మరి కావలసిన నిధులను సేకరించాలని విన్నవించుతున్నాను. నమస్తే. నమస్కారం తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సంగారెడ్డి జిల్లాకు వచ్చి మరి రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి, స్మార్ట్ కార్డుల పంపిణీ అని చెప్పేసి కార్యక్రమం చేసుకొని వాళ్ళ ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమం నిర్వహించినటువంటి వేదికలా అనిపిస్తుంది నిన్నటి సమావేశం. మరి సమావేశం ఏర్పాటు చేసి జిల్లాకు వస్తే మరి గతంలో కేసీఆర్ గారు ఏ జిల్లాకైనా పోతే, ఏదైనా నియోజకవర్గానికి వెళ్తే మరి అక్కడి నాయకుల యొక్క వినతి పత్రాలను స్వీకరించి అక్కడున్న సమస్యలను గుర్తించి వాళ్ళు అడగందే తడుగా మరి కోట్లాది రూపాయలను కూడా నిధులను వెంటనే విడుదల చేసేటటువంటి గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు చేపడుతుండ్రి. మరి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి 32 నెలలైంది ప్రభుత్వం ఏర్పడి. గతంలో 16 నెలల కిందట జైరాబాద్ నియోజకవర్గానికి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనులకు శంకుస్థాపన పనులను పూర్తి చేసినటువంటి పనులను రిబ్బెన కట్ చేయడానికి మరి కత్తెర చేతిలో పట్టుకొని జైరాబాద్ నియోజకవర్గానికి వచ్చి మరి ఇక్కడ ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రారంభించిన దాన్ని మళ్ళీ ప్రారంభించి, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా మరి ప్రారంభించిన దాన్నే మళ్ళీ ప్రారంభించి మరి ఇక్కడ జైరాబాద్కు వచ్చి మా గౌరవ శాసనసభ్యులు జైరాబాద్ మరి కొన్నింటి మాణిక్రావు గారు ఇక్కడ సమావేశంలో మరి జైరాబాద్కు సంబంధించినటువంటి సమస్యలను మరి ఏకరూపంలో వాళ్ళకు వినతి పత్రం రూపంలో అందరికీ మరి ముఖ్యమంత్రి గారికి తెలిపితే మరి ఆ యొక్క సమావేశంలో ఆయన అన్ని సమస్యలను మాకు నిధుల రూపంలో మాకు నిధులు ఇవ్వాలి, జైరాబాద్లో ఎక్కడ చూసినా రోడ్లు పాడైపోయినాయి, మరి అనేక విధాలుగా మున్సిపాలిటీలో కూడా నిధులు మంజూరైనటువంటి నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి నిధులను కూడా మరి క్యాన్సల్ చేసినారు. ఆ నిధులను కూడా కొనసాగించి మరి నియోజకవర్గానికి కూడా అదనంగా నిధులు ఇస్తే ఈ యొక్క రోడ్లను అన్నీ కూడా బాగు చేసుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళా సంగారెడ్డి జిల్లాకు వచ్చి కనీసం అప్పుడు అడిగినందుకు నిన్న మరి యొక్క జిల్లాకు ఈ యొక్క నియోజకవర్గాలకు అభివృద్ధికి ఏదైనా నిధులు ఇస్తారేమని ఆశిస్తే మరి నిధుల సంగతి పక్కకు పెడితే ఆయన ఎంతసేపు ఒకరు నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానట్టు వాళ్ళ నాయకులను పొగడడానికే ఈ యొక్క నిన్నటి సమావేశం సాగినట్టు కనిపిస్తూ ఉంది. మరి ఇంకా 32 నెలలైంది, ఇంకా ఎప్పుడు మీరు
ప్రభుత్వం పరిపాలన గాడిన పెడతారు. ఎంతసేపు కేసీఆర్ను తిట్టడమేనా మీ భాష? హరీష్ రావు గారిని తిట్టడమేనా మీ లక్ష్యం? కేటీఆర్ గారిని విమర్శించడమేనా మీ లక్ష్యం? ఇవన్నీ పక్కన పెట్టి ఏదో హరీష్ రావు గారు మనం అందరం కూడా మరి దైవభక్తితోటి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మరి హరీష్ రావు గారు కూడా తమిళనాడు వెళ్ళో కర్ణాటక వెళ్ళో ఎక్కడెక్కడో తిరుపతి వెళ్తాం, పూజలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి హరీష్ రావు గారు ఎప్పుడు కూడా పదే పదే ఎక్కడ పోయినా కూడా మొక్కుకుంటారు. అలాంటి హరీష్ రావు గారిని పట్టుకొని నీచాతి నీచంగా క్షుద్ర పూజలు చేసిండ్రు, కరువు రావాలని పూజలు చేసిర్రు అని చెప్పేసి చిన్న పిల్లాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇక్కడ మన సమాజంలో. ఎక్కడున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం? ఇప్పుడు క్షుద్ర పూజలు ఉన్నాయంటే, బాణామతులు ఉన్నాయంటే, ఒక పెద్ద హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉండి ఇంకా చిల్లర మాటలు మాట్లాడి ఒక పూజలు చేసేటటువంటి, అంటే మీరు ఇప్పుడు గతంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఊరూరా తిరిగి సభలు పెట్టి ఇట్లాంటి బాణామతులు లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవారు. మరి ఇప్పుడు అలాంటి డిపార్ట్మెంటు నీ గుప్పిట్లో నడుస్తూ ఉంది. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు బాణామతులు చేస్తున్నాడు హరీష్ రావు గారని పెద్దలను పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ భాష మార్చుకోండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా భాష మార్చుకొని మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, సమస్యల మీద దృష్టి పెట్టండి, నియోజకవర్గాలకు నిధులు ఇచ్చేయడానికి మీరు దృష్టి పెట్టండి అని చెప్పేసి నేను జైరాబాద్ నియోజకవర్గం తరఫున కోరుతా ఉన్నాను. కానీ ఈరోజు మున్సిపాలిటీ ఇప్పటివరకు రూపాయి పని కాలేదు. ఈరోజు R&B వర్క్ రోడ్లు అట్లనే పడినాయి, జిల్లా పరిషత్ వర్క్స్ అని అట్లనే పడినాయి. ఏమైనా డెవలప్మెంట్కి వస్తారేమో రోడ్ల దాకా గుంతలు దాకా పడ్డాయి, ముఖాల దాకా గుంతలు అన్ని రోడ్లు. R&B కొన్ని, జిల్లా పరిషత్ కొన్ని, మున్సిపాలిటీకి కొన్ని డబ్బులు ఇస్తారేమో అందరు చూడడం జరిగింది. కాబట్టి ఇది ముఖ్యమంత్రికి మరి లోకల్ మరి ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ మరి వేదిక పైన కూర్చున్నారు, ఎవరి వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. కానీ నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొదలుకొని భారతీయ జనతా పార్టీ కానీ మజ్లిసులు కానీ సిపిఎం అందరు కలిసి దీని గురించి మరి రేవంత్ రెడ్డి గురించి అందరు ప్రశ్నించాలని ఈ వేదిక కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.